Students, question ఏం అడిగారు, find y of 66 given that y of 50 equal to 201, y of 60 equal to 25, y of 70 equal to 248 and y of 80 equal to 274. So using backward interpolation formula, Newton's backward interpolation formula ని యూజ్ చేసి మనకి 66 యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఎక్స్ యొక్క 66 దగ్గర y వాల్యూ ఎంత అని. సో దీన్ని ఇచ్చిన దాన్ని నేను బాక్స్ ఫార్మేట్లో రాస్తున్నాను. సో బాక్స్ ఫార్మేట్లో రాసేటప్పుడు చూడండి. సో ఎక్స్ వాల్యూస్ ఏంటి, దిస్ వన్ 50, 60, 78. ఓకే, సో y వాల్యూస్ అంటే దట్ మీన్స్ y ఆఫ్ ఎక్స్. సో y ఆఫ్ ఎక్స్ అంటే 201, 225, 248 అండ్ 274. ఓకే, సో 274. క్లియర్ ఇట్ ఈస్? ఓకే, డన్. సో దీని నుంచి బాక్స్ నుంచి నేను కొన్ని వాల్యూస్ని తీసుకుంటున్నాను. అవేంటియో చూడండి. h ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్వెల్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్. Everyone having 10, 10, 10. So interval is 10. So next ఫార్వర్డ్ టేబుల్లో అయితే మనం ప్రీవియస్ వాల్యూ అంటే x0 తీసుకుంటాం. సో బ్యాక్వర్డ్ కాబట్టి బ్యాక్వర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి x3, x0, x1, x2, x3. ఓకే, సో ఏంటండి ఇది x0, x1, x2, x3. సో ఫైనల్గా మనకు ఉన్నది x3 కాబట్టి సో x3 వాల్యూ ఎంత? సో 50. సో అప్ అండి, x0, x1, x2, x3. ఇది f ఆఫ్ x0, f ఆఫ్ x1, f ఆఫ్ x2, f ఆఫ్ x3 అంటే y0, y1, y2, y3 అవుతుంది. ఓకే, క్లియర్. సో 80 తీసుకున్నాను. మనకి అన్నోన్ వాల్యూ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఎక్స్గా తీసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు 66నే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది. సో మనకు ఫార్ములా తెలుసు, ఎక్స్ ఈక్వల్ టు x3 ఈజ్ ప్లస్ ph. సో p వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది. సో 66 ఈక్వల్ టు 80 ఈజ్ ప్లస్ p ఇంటూ 10. సో అన్నిటినీ కరెక్ట్గా చేసేస్తే అంటే ఇట్ సైడ్ తెచ్చేసి పీని సపరేట్ చేసేస్తే మనకి -1.4 వస్తుంది p వాల్యూ. సో నెక్స్ట్ డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది బ్యాక్వర్డ్ టేబుల్ కాబట్టి దీన్ని డెల్ అంటారు. సో మామూలుగా ఫార్వర్డ్లో అయితే మనం డెల్టాని యూజ్ చేస్తాం. ఇది బ్యాక్వర్డ్ కాబట్టి డెల్ని తీసుకుంటున్నాం. సో XY వాల్యూస్ని వేసేసాను. సో దీని నుంచి డెల్ y. సో ఇక్కడ ప్రాసెస్ అయితే మాత్రం మారదు. సో బిలో డిజిట్ ఈజ్ డివైడెడ్ బై ఈజ్ మైనస్ అప్ 1. ఓకేనా, 225 ఈజ్ -1 ఎంతండి? 24. సో 48 to 23. సో ఇలా బ్యాక్వర్డ్ టేబుల్ని తీసుకుంటాం. సో ఫార్వర్డ్లో అయితే మనం ఫార్వర్డ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ కాబట్టి సో కింద ఏవైతే వాల్యూస్ వచ్చినాయో వాటిని తీసుకుంటాం అన్నమాట. సో y3 డెల్ y2 డెల్ స్క్వేర్ y1 డెల్ క్యూబ్ y0. సో నౌ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఫార్ములా ఇదండి. ఫార్ములా ఏంటి? ఫస్ట్ బై 3. యాక్చువల్గా అయితే ఫార్వర్డ్లో వచ్చేసి y0 అంటే స్టార్టింగ్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి పెరుగుతూ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఎండింగ్ అంటే చివరి నుంచి ముందుకు రావడం అనమాట. అంతే. బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ నుంచి రావడం, బ్యాక్వర్డ్. సో y3. సో నెక్స్ట్ వచ్చేసరికి డెల్ y2 p ఇంటూ p మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ y1 ఈజ్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఈజ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ y0. సో ఎక్స్ అంటే ఎంత అండి? 66. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 66 మాత్రమే కాబట్టి 66 తీసుకొని y3 ఎంత అండి? 274. సో నెక్స్ట్ p ఆల్రెడీ మనం ప్రీవియస్ కనుక్కొని ఉన్నాం. సో చూడండి p వాల్యూ ఎంత? -1.4. సో చూడండి -1.4. నెక్స్ట్ డెల్ y2 అంటే ఎంత అండి? 26. 20 ఇంటూ 26 ఈజ్ ప్లస్ -1.4 ఇంటూ -1.4 -1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2. సో డెల్ స్క్వేర్ y1 అంటే 3. సో దెన్ ఆఫ్టర్ దట్ p ఇదిగోండి ఈ ఫార్ములాలో p మైనస్ 1 మైనస్ 1.4 -1 నెక్స్ట్ p మైనస్ 2 -1.4 -2 ఈజ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 3 ఇంటూ 2 ఇంటూ 1 6. సో ఇంటూ ఏంటండి? డెల్ క్యూబ్ ఆఫ్ y0. సో దీన్ని మొత్తాన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 235 ఈక్వల్ 3.024. మనకు వచ్చిన వాల్యూ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి 66 దగ్గరకు రండి. 66 బాటిల్లో ఇక్కడ టేబుల్లో ఎక్కడ ఉందో చూడండి. అంటే 66 అంటే ఇక్కడ ఉంటుంది కదా. సో వచ్చిన ఆన్సర్ ఈ రెండింటికి మధ్యలో ఉందో లేదో తీసుకోండి. అంటే 225కి 248కి మధ్యలో ఉందో లేదో వచ్చిందిగా 235. సో
235 అనేది ఈ రెండింటి మిడిల్లోనే ఉంటుంది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. అలా కాకుండా కొంచెం పెద్ద అంటే దీనికన్నా తక్కువ కానీ దీనికన్నా ఎక్కువగానే వస్తే మనం ఇక్కడ ప్లస్లు మైనస్లు వేయడంలో తప్పు చేసినట్టు లెక్క. ఓకేనా అండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.